మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. అందరూ కూర్చోండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. మా ఆశ్రయ దుర్గమా, సర్వోన్నతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈ సమయాన్ని మీరు మాకు అనుగ్రహించి ఈ రాత్రి మరొక మారి నీ పాదాల దగ్గర గడపటానికి మాకు ఇచ్చినటువంటి తరుణము బట్టి వందనాలు. ప్రభా, నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని నజరుడైన యేసయ్య నామములో వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. ప్రత్యేకించి ఆనందకరమైన మాసములో మనందరినీ ప్రవేశింపచేసినటువంటి దేవదేవునికి స్తుతులు, స్తోత్రములు, దేవునికి వందనాలు తెలియపరుచున్నాను. ఈ రీతిగా ఈ రాత్రి కాలం ఇక్కడ నిలబడటానికి దేవుడిచ్చినటువంటి ధన్యతను బట్టి కూడా దేవునికి వందనాలు, స్తుతులు చెల్లిస్తూ నన్ను ప్రేమతో ఆహ్వానించి ఇటు అవకాశాన్ని నాకు అనుగ్రహించిన స్థానిక సంఘ కాపరి రెవరెండ్ డి చక్రధర్రావు గారికి ప్రత్యేక వందనాలు తెలియపరుచున్నాను. దేవుని మహాకృపలో దేవుడు వారిని అనేక రీతులుగా వాడుకుంటున్నటువంటి విధానాన్ని బట్టి కూడా నేను సంతోషిస్తూ, దేవుడు చాలా ఆధిక్యతలు మీ పాస్టర్ గారికి అనుగ్రహించాడు. గత కాలంలో ఈస్ట్ గుంటూరు సినోడ్ బిషప్గా పనిచేసేటువంటి గొప్ప భాగ్యము దేవుడు వారికి అనుగ్రహించాడు. దేవుని కృపను బట్టి ఎంతో గొప్ప ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి సంఘములో, ఈ చర్చిలో ప్యారిష్ పాస్టర్గా వారు పరిచర్య చేయటం అనేది దేవుడు వారికి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత. అలాగే తోటి దైవ సేవకులందరికీ, మా అందరికంటే సీనియర్ పాస్టర్ గారు రెవరెండ్ దేవసహాయం గారికి ప్రత్యేక వందనాలు తెలియపరుచున్నాను. అలాగే ప్రేమ్ పాస్టర్ గారికి, మరొక పాస్టర్ గారికి ప్రత్యేక వందనాలు తెలియపరుచున్నాను. జీవితంలో దేవుని యొక్క ప్రమేయం అనేది లేకుండా ఏది కూడా మన జీవితంలో జరగదు. ఆయన ఉద్దేశాలు, ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు అవే మన జీవితంలో జరుగుతాయి, నెరవేరుతాయి. ఈ రాత్రి నేను సంతోషించేటువంటి మరొక సంఘటన ఏంటంటే, ఆంధ్ర సవార్థిక లూథరన్ సంఘంలో అడ్వెంట్లో 2 డివోషన్లు జరగటం అనేది ఏ చర్చిలో కూడా లేదు. టోటల్ ఏఈఎల్సి మొత్తంలో కూడా ఎక్కడా లేదు. ఉదయకాలం ఒక ఆరాధన జరిగిస్తున్నారు పాస్టర్ గారు, సాయంకాలం మరొక ఆరాధన జరిగిస్తూ ఉన్నారు. ఇది భారముతో కూడుకున్నటువంటిదే అయినప్పటికీ కూడా దేవుని మీద భారం వేసి ఈ పరిచర్య వారు కొనసాగించడం అనేది చాలా సంతోషం. నేను దేవసాయం పాస్టర్ గారిని అడిగా,
ఉదయకాలం వచ్చేటువంటి వాళ్ళు వీళ్ళేనా, లేకపోతే సాయంకాలం వచ్చేటి వాళ్ళేనా అంటే వాళ్ళు వేరుగా ఉన్నారు. వీరు సాయంకాలం ఆరాధనలో ఎక్కువగా ఉన్నారు. కొంతమంది వస్తే రావచ్చు అని చెప్పని పాస్టర్ గారు నాకు చెప్పడం జరిగింది. ఏదేమైనా ఎంత సమయమైనా దైవ సన్నిధిలో గడపటం అనేది అదొక గొప్ప ఆధిక్యత. ఎందుకంటే ఈ సంవత్సరం అడ్వెంట్ కాలంలో మనం ఉన్నాం. వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి ఎప్పటికప్పుడే మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకునడానికి, దేవునికి దగ్గర కావడానికి, ఒకవేళ మనలో ఏమైనా దేవునికి నచ్చనటువంటివి ఏవైనా ఉంటే అట్టి వాటిని దూరపరుచుకొనడానికి ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని మనందరము కూడా ముందుకు కొనసాగవలసినటువంటి అవసరత ఉంది. ఈ అడ్వెంట్ సీజన్లో రోజుకొక అంశం మీద మనం ఒక టాపిక్ మీద మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. మనం ఏ టాపిక్ మనం ఎంచుకున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు జననాన్ని జ్ఞాపకం చేసుకోకుండా, దాని గురించి ప్రస్తావించకుండా మాత్రం ఉండం. ఎందుకంటే ఇది సీజన్ కాబట్టి. మహాదేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆనందముతో, సంతోషముతో ఈ కాలమంతా మనం గడపటం అనేది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత. ప్రియులరా, ఈ దినమున కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగాన్ని గమనించినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము 35వ వచనము నుండి 39వ వచనం వరకు చదువుకున్నాం. బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను తన శిష్యులైనటువంటి వారికి ప్రభువును గూర్చి పరిచయం చేస్తా ఉన్నాడు. ఏమని అంటే, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. ఆ మాట విన్నారు ఆ ఇద్దరు శిష్యులు, యేసుని వెంబడించిరి. యేసు ప్రభు వెనుకకు తిరిగి వెంబడించున్నటువంటి వారిని చూచి, మీరేమి వెదుకుచున్నారని వారిని అడుగగా, వారు, రబ్బీ, నీవెక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, రబ్బీ, నీవెక్కడ కాపురమున్నావు? నీ నివాసము ఎక్కడ? సహజంగా మన అందరం కూడా మన అడ్రస్ ఏదైనా చెప్పాలి అని చెప్పానంటే, పాస్టర్ గారు ఎక్కడ ఉంటారు అని చెప్పానంటే, రాజీవ్ గాంధీ నగర్లో ఉంటాడండి, చర్చి బ్యాక్ సైడ్ క్వార్టర్స్ ఉంది, ఆ ప్యారిష్లో అక్కడ అడ్రస్ అది అని చెప్పని చెబుతాం. లేకపోతే వారిని ఎక్కడ కలుసుకోవచ్చు అని చెప్పని అనుకుంటే, తెలిసినటువంటి వాళ్ళు ఏమంటారంటే, లేసే నార్త్ ప్యారిష్ దగ్గర కూర్చుంటారంటే వీళ్ళంతా ఒక బ్యాచ్, కాబట్టి కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటే నార్త్ ప్యారిష్ దగ్గర ఉంటారు అని చెప్పని అంటారు.
అలాగే మన పాస్టర్ గారిని అడిగినా కానీ, పాస్టర్ గారి గురించి ఎవరిని అడిగినా కానీ చెప్పే మాట ఏంటంటే, చర్చ్ దగ్గర ఉంటారు, క్వార్టర్స్లో ఉంటారు, లేకపోతే ఆఫీస్లో ఉంటారు, లేకపోతే పిల్లల్ని స్కూల్ దగ్గర తీసుకెళ్తారు. ఇది ఏదో ఒకటి చెబుతూ ఉంటాం. అదే మా దేవసహాయం పాస్టర్ గారి గురించి అడిగామనుకోండి, ఆయన అడ్రస్ ఎక్కడంటే ఇజ్రాయెల్పేటలో నివాసం అండి, ఉంటే ఇంటి దగ్గర ఉంటాడు, లేకపోతే చర్చి దగ్గర ఉంటాడు, లేకపోతే ఏసీ కాలేజీ ముందు కనపడతాడు అని అంటారు. అంటే పాస్టర్ గారులుగా మేమందరము కూడా ఒకరి క్షేమాన్ని లేకపోతే యోగక్షేమాలు తెలుసుకునేటప్పుడు ఎక్కడుంటారు ఏంటి అని చెప్పానంటే, ఇదిగో ఇది ప్రాసెస్ ఇలా ఉంటుందని చెప్పని చెబుతాం. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా వాళ్ళు అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, నీవు ఎక్కడ కాపురం ఉన్నావు రబ్బీ, నీవెక్కడ కాపురం ఉన్నావు. వీళ్ళకి కావలసింది ఆయన ఏ స్థలం మందు ఉన్నాడు, ఎక్కడ నివసిస్తూ ఉన్నాడు అనేది వీళ్ళకి కావాలి. యోధా సాంప్రదాయంలో రబ్బీ అనబడేటువంటి ఈ మాట అంట పండితులకు పెట్టబడినటువంటి ఒక గొప్ప బిరుదంట. పండితులకు పెట్టబడినటువంటి బిరుదు రబ్బీ అనబడేటువంటి మాట. రబ్బీ అనబడేటువంటి ఆ మాటకు మరొక అర్థం ఏంటంటే గొప్పవాడు అనే అర్థం. గొప్పవాడు. రబ్బీ అంటే బోధకుడు, అంటే గొప్పవాడు. హిబ్రూ భాషలో రబ్బీ అనబడేటువంటి దానికి ఇంకొక మాట జ్ఞాపకం చేస్తూ దర్శనం అని చెప్పని అంటారు. దర్శనం. బోధకుడు అనబడేటువంటి ఆయన ప్రజల యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్ళేటువంటి వ్యక్తిగా, వారిని నడిపించేటువంటి వ్యక్తిగా ఉంటాడు. దర్శనం అనంటే వివరించేవాడు, విచారించేవాడు. వివరించేవాడు, విచారించేవాడు. ప్రజలకు ఏదైనా సందేహము కలిగినప్పుడు, లేకపోతే ఏదైనా తెలుసుకోవాలని చెప్పని అనుకున్నప్పుడు వాళ్ళు బోధకుల దగ్గరికి రావడం అనేది వారికి ఉన్నటువంటి పరిపాటి. బోధకుల దగ్గరికి వచ్చి వాళ్ళకున్నటువంటి సందేహాలు ఏమైనా ఉంటే తెలుసుకోవటం వాళ్ళకున్నటువంటి అలవాటు. ఈ బోధకుడు వాళ్ళకి వివరించాలి. ఇదిగో ఇది ధర్మశాస్త్రం ఎలా చెబుతుంది, ఎలా వ్రాయబడింది, మన యొక్క జీవిత విధానం అనేది ఎలా ఉండాలి అని వివరించేటువంటి పని బోధకుడింది. విచారించేటువంటి వాడు బోధకుడు. కాబట్టి సమాజంలో రబ్బీ అనేటువంటి పదము గౌరవానికి గుర్తు మాత్రమే కాదు, కానీ స్పిరిచువల్ లీడర్షిప్, ఆధ్యాత్మిక నాయకుడిగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ప్రజలను ఎప్పటికప్పుడు ఆధ్యాత్మికంగా సిద్ధపరచడం అనేది ఈ రబ్బీకి, బోధకులకు ఉన్నటువంటి అలవాటు. కొంతమంది ఆలోచనలన్నీ కూడా ఎలాగుంటాయి అని చెప్పానంటే, సంఘాన్ని ఎలాగో డెవలప్ చేద్దామా, సంఘాన్ని ఎలా వృద్ధిపరుద్దామా, సంఘంలో క్రొత్తదనాన్ని ఏ రీతిగా తీసుకొద్దామా అన్నటువంటి ఆలోచనతో సేవ చేసేటువంటి లేదా పరిచర్య చేసేటువంటి వారు కొంతమందికి ఏంటంటే లేస్తే పాలిటిక్స్ కావాలి, రాజకీయాలు కావాలి. రాజకీయాల మీద పెట్టినంత దృష్టి సంఘం యొక్క ఎదుగుదల కోసం, లేకపోతే సంఘాన్ని నడిపించడం కోసం ఆ సమయాన్ని కేటాయిస్తే
సంఘము బలపడుతుంది, పాస్టర్ గారికి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. సంఘము కూడా 10 కాలాల పాటు పలానా పాస్టర్ గారు మాకు ఈ పని చేసి పెట్టాడు, ఈ రీతిగా ఆయన ఉన్నప్పుడు ఇలా డెవలప్ అయిందని చెప్పని చెప్పుకుంటారు. బోధకుని యొక్క పని అదే, బోధకుడు చేయాల్సినటువంటి పని అదే. ఈ దినాన యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు మనం గమనిస్తే, రబ్బీ నీ కాపురం ఎక్కడ అని చెప్పని అనగానే ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, వచ్చి చూడండి, వచ్చి చూడండి. ఆ మాట విన్నారు. విన్నటువంటి వారు యేసు ప్రభువుని వెంబడించారు. కొంత సమయాన్ని అక్కడ గడిపారు. వాళ్ళు తెలుసుకోవలసినటువంటి విషయాలు తెలుసుకున్నారు. వాళ్ళు ఎందుకు ప్రత్యేకంగా ఆయన నివాసం ఉండేటువంటి స్థలాన్ని ఎందుకు చూడాలనుకున్నారో తెలియదు, కానీ కొన్ని విషయాలు బహిరంగముగా మాట్లాడుకునేటువంటి దానికంటే కూడా బహిరంగంగా మాట్లాడడానికి ఒకవేళ విస్తారమైనటువంటి జనసమూహం అనబడేటువంటి యేసు ప్రభు దగ్గర ఉండడం వలన కావచ్చు, వీళ్ళు ఏమైనా తెలుసుకోవాలన్నటువంటి ఆకాంక్ష గనుక ఒకవేళ వేళల్లో ఉంటే దాన్ని తెలుసుకోవటం కోసం వీళ్ళు రబ్బీ నీ కాపురం ఎక్కడ, నువ్వెక్కడ నివాసం చేస్తున్నావు అని చెప్పని అడిగి ఉండొచ్చు. మొత్తానికి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు వారు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ నివాసం చేస్తున్నారు, అది మేము తెలుసుకోవాలి. తెలుసుకున్నారు, వెళ్ళారు, తెలుసుకున్నారు, వినాల్సినటువంటివి విన్నారు. వాళ్ళు తిరిగి రావటం మనం చూస్తూ ఉంటాం. అది రేపటి దినాన దేవుని సేవకులు దాని గురించి వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తారు. ఈ దినాన ఇవ్వబడినటువంటి ఈ టాపిక్ ఏంటంటే బోధకుడు, బోధకుడు, రబ్బీ. ఏంటి ఈ బోధకుడికి ఉన్నటువంటి ప్రత్యేకత? సమాజంలో బోధకులు అనబడేటువంటి వారు ఆ దినాలలో సమాజ మందిరాల్లో బోధించేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నప్పటికీ కూడా ఈ బోధకునికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, ఈయనకున్నటువంటి ఆధిక్యత, ఈయనకున్నటువంటి ధన్యత ఏంటి అని చెప్పానంటే, ఈ బోధకుడు ఎప్పుడు కూడా స్వచిత్తాన్ని అనుసరించి బోధించినటువంటి వాడు కాదు, కానీ తండ్రి తనకి ఏదైతే బోధించాడో దానిని మాత్రమే బోధించాడు తప్ప తన సొంత మాటలు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా బోధించలేదు. మీరు యోహాను సువార్త 7వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు ప్రియులారా, యోహాను సువార్త 7వ అధ్యాయము 16వ వచనాన్ని గనుక మీరు గమనించినప్పుడు ఇక్కడ వ్రాయబడినటువంటి మాట చూడండి. నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే, నిశ్చయించుకుని ఎడల లేదు వాడు తెలుసుకొనును. చాలు. ఇక్కడ చాలా స్పష్టంగా యేసు ప్రభు వారు చెబుతున్నటువంటి మాట. ఎవరితో చెబుతున్నాడు? అక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ ఏమని మాట్లాడుకుంటున్నారంటే, అందు యూదులు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఇంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళకు అనుమానం. ఈయన ఎక్కడా చదువుకోలేదే అనేటువంటి భావన వీళ్ళది. చదువుకొనని ఇతనికి ఇంత పాండిత్యము, ఇంత మాటలు ఇలా చెబుతూ ఉన్నాడు కదా, ఇలా బోధిస్తూ ఉన్నాడు కదా, ఇది ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది అన్నటువంటి ఈ ఆలోచన యూదులలో అనేక మందిలో ఉంది. దానికి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పేటువంటి మాట, ఈ బోధ నాది కాదు, నన్ను పంపినటువంటి నా తండ్రిది ఈ బోధ. నేను మీతో బోధించేటువంటి ప్రతి మాట కూడా, మీకు చెప్పేటువంటి ప్రతి మాట కూడా, అది నా సొంత ఆలోచనతోనో లేకపోతే నా సొంత జ్ఞానముతోనో నా ఊహను బట్టి మాత్రము నేను మీకు చెప్పేటువంటిది కాదు. పరమందున్నటువంటి తండ్రి ఉన్నాడే, నన్ను పంపించినటువంటి తండ్రి ఉన్నాడే,
ఏ ప్రత్యేకమైనటువంటి పని నిమిత్తం అయితే ఈ లోకానికి దేవుడు నన్ను పంపించాడో, నన్ను పంపించినటువంటి నా తండ్రి నాకు ఏదైతే బోధించాడో ఆ బోధించినటువంటి బోధనే నేను మీకు తెలియపరుచున్నాను. ఒకప్పుడు సాధు సుందర్ సింగ్ గారు ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. ఏంటి అనంటే, వేదాంత కళాశాలలో విద్యను అభ్యసించినటువంటి దానికంటే కూడా యేసునాథుని యొక్క పాదాల దగ్గర కూర్చుండి నేర్చుకున్నటువంటి బోధ శ్రేష్టమైంది, ఉత్తమమైందని చెప్పని జ్ఞాపకం చేస్తాడు. వేదాంత కళాశాలలో 4 సంవత్సరాల పాటు 5 సంవత్సరాల పాటు తర్ఫీదనబడేటువంటి పొందినప్పటికీ కూడా ఒక వ్యక్తి తన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకొని దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చుని దేవుని పాదాల దగ్గర తను చేసినటువంటి ప్రార్థన, విన్నపములు, విజ్ఞాపనలు ఏవైతే ఉన్నావో ఆయన పాదాలు పట్టుకొని ఆయన పాద సన్నిధిలో నేర్చుకున్నటువంటి బోధ ఏదైతే ఉన్నదో అది శ్రేష్టమైంది, అది ఉత్తమమైందని చెప్పని జ్ఞాపకం చేస్తాడు. అంటే ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చుంటే మనకు కావలసినటువంటి జ్ఞానమును అనుగ్రహించేటువంటి వాడు ఆయనే. మనం చదువుతాం కదా, కొలస్సీలకు రాసిన పత్రికలు ఏమంటామంటే, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి. ఏమున్నాయి ఆయన యందు? బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు. నా దేవుని దగ్గర నా జీవితానికి కావలసినటువంటి అన్నీ కూడా నా దేవుని దగ్గర నాకున్నవి. ఈ సమాజంలో నేను ఎలా బ్రతకాలనేటువంటిది నేర్పించేటువంటి వాడు ఆయనే. సమాజంలో వేటిని విడిచిపెట్టాలని చెప్పని బోధించేటువంటి వాడు ఆయనే. సమాజంలోని బ్రతకడానికి నాకు కావలసినటువంటి ఆర్థిక పరమైనటువంటి వనరులు అనబడేటువంటి ఏవైతే మనవో అవన్నీ ఇచ్చేటువంటి వాడు ఆయనే. ఆయన దగ్గర సమస్తము కూడా ఉన్నవి. ఆయన లేకుండా మనం ఏదైనా పొందుకోగలమా? పొందుకోలేం. ఆయనే మనకు బుద్ధినిచ్చేవాడు, ఆయనే జ్ఞానమునిచ్చేటువంటి వాడు, ఆయనే సర్వ సంపదలు ఇచ్చేటువంటి వాడు. ఈ బోధకుడు ఎటువంటి వాడయ్యా అంటే తండ్రి బోధించినటువంటి బోధే కానీ తన వ్యక్తిగత బోధ కాదు, తన సొంత ఆలోచనతో చేసినటువంటి బోధ కాదంట. నన్ను పంపించినటువంటి నా తండ్రి నాకు ఏదైతే బోధించాడో ఆ బోధనే నేను మీకు బోధించున్నాను తప్ప ఇది నాది కాదు, నన్ను పంపినటువంటి తండ్రిదే. ఏ బోధకుడు కావాలి మనకి? ఉన్నది ఉన్నట్టు బోధించేటువంటి బోధకుడు కావాలా? వాక్యమును వాక్యముగా బోధించేటువంటి బోధకుడు కావాలా? లేకపోతే కల్పనా కథలు బోధించేటువంటి బోధకులు అనబడేటువంటి వారు కావాలా? ప్రజలు ఎలా ఉన్నారు అని చెప్పానంటే డైలమాలో పడిపోతూ ఉంటారు కొంతమంది. ఏది అర్థం కాక, ఎటు వెళ్ళాలో అర్థం కాక, ఏం చేయాలో అర్థం కాక, ఏది నిజమైనటువంటి బోధో, ఏది నిజమైనటువంటి సేవ, లేకపోతే ఎవరు నిజమైనటువంటి బోధకుడో, ఎవరు నిజమైనటువంటి బోధకులు కాదో, ప్రజలు అనేక విధమైనటువంటి సందేహాలతో ఈ లోకంలో వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఒక ఆయన ఏమంటాడంటే, శవం మీది పెట్టె మాది అని చెప్పని అంటాడు. ఏంటది? శవం మీది పెట్టె మాది, మేము పంపిస్తాం పెట్టె అనగానే మనం దానికి అట్రాక్ట్ అవుతాం. కేకు మాది కత్తి మీది అని చెప్పని అనగానే మనం ఏమంటాం తెలుసు? అబ్బా, పుట్టినరోజు వచ్చేటప్పటికి వాళ్ళే కేక్ పంపిస్తారంట, వాళ్ళే మనకు కావలసినటువంటి క్యాండిల్ పంపిస్తారంట, వాళ్ళే మనకు కావలసినటువంటి పంపిస్తారంట అని చెప్పని అనగానే మనం ఏమంటాం తెలుసా? ఇదిగో మనకు కావలసినటువంటివి అన్నీ కూడా ఇస్తున్నారు కదా అని చెప్పని ఆ విధమైనటువంటి బోధలకు మనం అట్రాక్ట్ అవుతున్నాం, ఆకర్షింపబడుతున్నాం. అది కాదు కదా. చేపలు పట్టేవాడు ఏం చేస్తాడంటే, ముందు చేపలు పట్టేవాడు ఏం చేస్తాడంటే గాలం విసిరేటప్పుడు ఆ గాలానికి చిన్న ఎర్రనొక దాన్ని తగిలిస్తాడు. అది నీటిలో వదిలిన తర్వాత ఆ గాలం దగ్గరకు చేపలు వస్తాయి. ఎప్పుడైతే ఈ చేప అనబడేటువంటి ఆ గాలానికి చిక్కిందో వీడికి తెలిసింది కాబట్టి వెంటనే లాగుతాడు. లాగేసి దాన్ని ఏం చేస్తాడు తెలుసా? బుట్టలో వేసుకుంటాడు. ఆ చేప పడాలి అని చెప్పానంటే, ఆ చేప చిక్కాలి అని చెప్పంటే ముందు దానికి ఏం పెట్టాలి? ఎర్ర అనేది మందు అనేది పెట్టాలి. ఎర్రో లేకపోతే మందో పెట్టేవాడు.
ఆ తర్వాత దాన్ని పట్టుకునడం కోసం రకరకాలైన ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాల్లో భాగంగా ఇది దొరికిన తర్వాత దొరికిన దాన్ని తీసుకొచ్చి బుట్టలు వేసుకుంటాడు. చేపలు పట్టేటువంటి వ్యక్తి చేసేటువంటి పని అది. లోకంలో ఉన్నటువంటి బోధలు కూడా, లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఎలాగున్నాయంటే ఈ విధమైనటువంటి బోధలకే మనం అట్రాక్ట్ అవుతున్నాం, వాటికి మనం ఆకర్షించబడుతున్నాం. వాటికి మనం ఆకర్షించబడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఎందుకు లేదు అని చెబుతున్నా అని చెప్పండి ప్రియులారా. ఆంధ్ర సవార్థిక లూథరన్ సంఘం అనబడేటువంటిది అనేకులను బ్రతికించడానికి పుట్టినటువంటి సంఘము తప్ప బ్రతుకు తెరువు కోసం పుట్టినటువంటి సంఘం కాదు ఇది. అవునా? ఫాదర్ హయ్యర్ గారు ఇక్కడ ఇదంతా ఆయన వల్ల ఆయన వచ్చినటువంటి స్థలం అని చెప్పని మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం. చాలా ఉన్నతంగా, చాలా గౌరవంగా, ప్రేమగా మనం చెప్పుకుంటున్నాం కదా. నిజమే. ఈ సంఘం అనబడేటువంటి పుట్టింది, లేకపోతే ఈ సంఘం అనబడేటువంటి ఏర్పడింది దేని కొరకయ్యా అంటే అనేకులను బ్రతికించడం కోసం పుట్టినటువంటి సంఘము కానీ, అనేకులను బ్రతికించడానికి పుట్టినటువంటి సంఘమే కానీ బ్రతుకు తెరువు కోసం పుట్టినటువంటి సంఘము కానే కాదు. బ్రతుకు తెరువు కోసం పుట్టినటువంటి సంఘాలు చాలా ఉన్నాయి. అందుకనే నేటికి ఆంధ్ర క్రైస్తవ సంఘం అనబడేటువంటిది, సవార్థిక లూథరన్ సంఘం అనబడేటువంటిది ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేటికి సంఘం అంతా కూడా ఒక్కడికి ఉందా లేదా? ఉందా లేదా? ఏఈఎల్సి అని అంటామా, లేకపోతే విడిపోయామా? నేటికి ఒకటే. ఇందులో నుంచి వెళ్ళిపోయినటువంటి అనేకమైనటువంటి సంఘాలు ముక్క చెక్కలైపోయాయి. మాకు తెలిసినటువంటి సంఘాలే, మా కళ్ళ ముందు పెరిగినటువంటి సంఘాలే ముక్క చెక్కలైపోయాయి. రకరకాలైనటువంటి పరిస్థితులు, రకరకాలైనటువంటి సమస్యలు, ఈ విధమైనటువంటి బోధ, ఈ విధమైనటువంటి పరిస్థితి ఈ లోకంలో కనపడతా ఉంటే ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఆకర్షితులము కావలసింది ఏ బోధ అని చెప్పండి, ఉన్నది ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని బోధించేటువంటి బోధకే మనం ఆకర్షితులం కావాలి. కొన్నిసార్లు దేవుని వాక్యం గద్దిస్తుందా? గద్దించింది కూడా. కొన్నిసార్లు నిన్ను హెచ్చరిస్తుంది. కేవలం మిమ్మల్ని మాత్రమే కాదు, వాక్యం చెప్పేటువంటి మమ్మల్ని కూడా హెచ్చరించదా దేవుని వాక్యం? హెచ్చరించదా? మమ్మల్ని కూడా హెచ్చరించింది. ఒక ఆయన ఇలాగే వాక్యం చెబుతా ఉంటే పాస్టర్ గారు ఎప్పుడు కూడా ఏమంటారంటే, మీరు మారారా, మీరు పాపులు అని చెప్పని అంటారండి అని చెప్పని అంటాడు ఆయన. అది జనరల్గా వాడేటువంటి పదమే. ఆయన ఏమంటే మీరు పాపులు అని చెప్పి అనకూడదు. మీరు సంఘంలో ఉన్నటువంటి వారిని మీరు చూసి మీరు పాపులు అని చెప్పి అన్నారంటే మీరు పరిశుద్ధులు అని చెప్పని అంటాడు ఆయన. తనకేమైందంటే ఆ మాట గుచ్చుకుంది. నేనేమన్నానంటే, సర్వసాధారణంగా ప్రతి మనిషి కూడా ఈ లోకంలో అందరూ పాపులే. అలాగని చెప్పని ఆ పదం వాడినంత మాత్రాన నీకేం నష్టం లేదయ్యా అని చెప్పని అతనితో మాట్లాడినటువంటి మాట. కాబట్టి మనకు కావలసినటువంటి బోధ తండ్రి బోధ, అనగా ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఈ బోధకుడు ఎటువంటి వాడు అని చెప్పారంటే తనకు తానుగా బోధించింది కాదంట. నా తండ్రి ఏదైతే నాకు బోధించాడో దానిని నేను మీకు తెలియపరుచున్నాను అని చెప్పని అన్నాడు. మనం ఎటువంటి వారమై ఉన్నాము అని చెప్పానంటే మనమే ఏర్పాటు చేసుకుంటున్నామంట. మనమే తిమోతికి రాసినటువంటి 2వ పత్రికని కనుక మీరు గమనిస్తూ ఉంటే ప్రియులారా, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయాన్ని కనుక మీరు గమనించినప్పుడు ఇక్కడ వ్రాయబడినటువంటి మాట చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయాన్ని కనుక మీరు చదువుతూ 3వ వచనంలో, ఎందుకనగా జనుల హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని, ఎవరు పోగు చేస్తున్నారు? మనమే పెంచి పోషించేటువంటి మనమే, తయారు చేస్తుంది మనమేనంట. అందుకని ఏమంటున్నాడు, ఈ దేశాలలో జనులు అనబడేటువంటి వారు ఎలాగున్నారయ్యా అని చెప్పానంటే, ఎలాగున్నారు? దురద చెవులు గలవారు తమ స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి బోధకులను తమ కొరకు పోగు చేసుకుని. మనకంట ఏంటంటే దురద చెవులు అంట కదా, మనకి దురద చెవులు. మనమే స్వకీయమైనటువంటి దురాశలకు అలవాటు పడిపోయి మనమే బోధకులను పోగు చేస్తున్నామంట. నిన్న ఒక మీటింగ్కి వెళ్తే అక్కడ అతను మాట్లాడేటువంటి మాట ఏంటంటే,
నేను 10 నిమిషాల్లో సంఘాన్ని కట్టగలను ఇక్కడ అని చెప్పాను అంటాడు. నేను అన్నాను, కట్టినోళ్ళ పని ఏమైందో చూసావు కదా, నీ పని కూడా అదే అయితే అని చెప్పాను అన్నా. ఎందుకులే సంఘాన్ని చేర్చడం ఎందుకులే అని చెప్పని ఊరుకుంటున్నాను అని చెప్పన్నాడు. సంఘాన్ని చేర్చాలంటే అంత ఈజీగా ఉందనుకున్నావా? సంఘాన్ని పాడు చేయాలని చెప్పని ఎప్పుడైనా నువ్వు అనుకున్నావు అనుకో, దేవుడు నిన్ను పాడు చేస్తాడు. ఆయన సంఘాన్ని ఎలా కాపాడుకోవాలో ఆయనకు తెలుసు, ఆయన సంఘాన్ని ఎలా రక్షించుకోవాలో ఆయనకు తెలుసు. నేనేదో చేస్తాను కాబట్టి, నేనేదో చేయగలను కాబట్టి, నా శక్తి సామర్థ్యాలు ఉన్నవి, నేను ఇలా చేస్తాను అలా చేస్తాను అని చెప్పని అనుకుంటే నువ్వు ఎన్ననుకున్నా కానీ దేవుడు ఎలా కాపాడుకోవాలో తెలుసు. కాపాడేటువంటి వాడు ఆయన. అందుకనే మనం సజీవులుగా ఉన్నా, సంఘము నేటికి సజీవంగా ఉన్నా, నేటికి పేరు ప్రఖ్యాతన పడేటువంటి ఉన్నప్పటికీ కూడా ఆయన కాపాడబడకపోతే, ఆయన లేకపోతే మనం ఎక్కడున్నాం? ఇది ఎందుకని చెప్పానంటే, ఇది ఆయన బోధ మీద కట్టబడినటువంటిది. ఇష్టానుసారంగా ఆ స్వకీయమైనటువంటి దురాశకి అలవాటు పడిపోయి, లేకపోతే కల్పనా కథలో, లేకపోతే ఇంకోటి ఊహించి చెప్పినటువంటి బోధ కాదు. యేసు ప్రభు వారి యొక్క బోధ, తండ్రి చేత పంపించినటువంటి బోధ, తండ్రి పలికినటువంటి మాటలు ఆయన బోధించాడు. ఒకటి. రెండోది, మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే ప్రియులారా, ఈ బోధకుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి బోధకుడైతే, తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చినటువంటి బోధకుడైతే, రెండోది, నా దేవునికి ఉన్నటువంటి లేదా నా బోధకుడు నా ప్రభువుకు ఉన్నటువంటి మరొక గొప్పతనం ఏంటి అని చెప్పండి ప్రియులారా, ఆయన ఎటువంటి వాడు అని చెప్పానంటే, ఆయన బాధించేటువంటి బోధకుడు కాదు, కానీ ఆయన బాగు చేసేటువంటి వాడే. యేసు ప్రభు ఎటువంటి వాడు? బాధించేవాడా, బాగు చేసేవాడా, శోధించేవాడా? పాస్టర్ గారు ప్రక్కన కూర్చున్నట్టున్నాడు, శోధకుడా బోధకుడా అని చెప్పాను అన్నాడు. ఎవరు అని అన్నా. నీకు తెలియదా అన్నాడు సరదాగా. ఇలా మాట్లాడుకోవడానికి మనం అనేకమైనటువంటి మాటలు మాట్లాడుకోవచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఎటువంటి వారు అయ్యా అని చెప్పారంటే, ఆయన బాగు చేసేటువంటి బోధకుడే కానీ ఆయన బాధించేటువంటి బోధకుడు కాదు. బాగు చేయలేదా ఆయన అంటే, అనారోగ్యమైనతో ఉన్నటువంటి వారిని స్వస్థపరిచినటువంటి దేవుడు కదా ఆయన. ప్రతి విధమైనటువంటి రోగమును, ప్రతి విధమైనటువంటి వ్యాధి అనబడేటువంటి వారు కలిగినటువంటి వారు అనేక మంది ఆయన దగ్గరకు వస్తే, ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారిని ఆయన స్వస్థపరిచాడే. ఆయన అద్భుతాలు, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు అనేకమైనటువంటివి చేశాడే. గొప్ప గొప్ప కార్యాలు ఆయన చేశాడు. ఆయన అనేకులను బాగు చేశాడు తప్ప ఆయన ఎవరిని బాధించినటువంటి వాడు కానే కాదు. నా బోధకుడు నన్ను బాగు చేసేటువంటి వాడే కానీ నన్ను బాధించేటువంటి వాడు కానే కాదు. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా ప్రియులారా, మనల్ని శారీరకంగా ఒకవేళ అనారోగ్యానికి గురైనా మనల్ని స్వస్థపరిచేది దేవుడే. ఒకవేళ పాప రోగములో పడి ఉన్నటువంటి మనిషిని కూడా బ్రతికించేటువంటి వాడు ఆయనే. ఫిజికల్ హీలింగ్ ఇచ్చేటువంటి వాడు, శారీరక స్వస్థతనిచ్చేటువంటి వాడు ఆయనే, స్పిరిచువల్ హీలింగ్ ఇచ్చేటువంటి వాడు కూడా ఆయన, రెండు చేసేటువంటి వాడు ఆయనే. ఒక హాస్పిటల్కి వెళితే ఆ హాస్పిటల్లో ఎంట్రన్స్ లో ఒక బోర్డు ఉంటుంది. ఏంటి అనంటే, భగవంతుడా నా దగ్గరకు వచ్చేటువంటి వారికి వైద్యం చేయడానికి మాత్రమే నేనున్నాను, వాళ్ళు నిజమైనటువంటి ఆరోగ్యం పొందుకోవాలి, వారు రోగులుగా వచ్చినటువంటి వారు ఆరోగ్యం పొందుకుని వెళ్ళాలి అని చెప్పానంటే, నీవు లేనిదే ఎవరి వల్ల ఏది కూడా కాదు. నేను వైద్యుడిని అయినప్పటికీ కూడా నేను నిమిత్త మాత్రుణ్ణే. నేను డాక్టర్నే కానీ నేను నిమిత్త మాత్రుణ్ణే. నా చేతుల్లో ఏమీ లేదు, నేను కేవలం నిమిత్త మాత్రుడేనయ్యా. నా దగ్గరకు వచ్చేటువంటి రోగులు ఆరోగ్యంగా ఉండాలంటే, వారు మంచి ఆరోగ్యంతో తిరిగి బయటికి వెళ్ళాలంటే, సజీవులుగా వెళ్ళాలి అని చెప్పాలంటే, వాళ్ళ బ్రతికించేటువంటి వాడు నేను కాదు నాయన, నీవే వాళ్ళ బ్రతికించేది. అనారోగ్యం వచ్చినా ఏదొచ్చినా కానీ మనల్ని బాగు చేసేటువంటి ఓ బోధకుడు ప్రభువే, స్వస్థపరుస్తుంది ప్రభువే. ఒక ఆయన అన్నాడు కరోనా టైంలో, కరోనాను యేసు నామములో గద్దిస్తున్నాను, కాళ్ళ కింద తొక్కేస్తున్నాను అన్నాడు. తొక్కాడా? ఏమండి పాస్టర్ గారు, తొక్కాడా? ఎక్కడ తొక్కాడంటే కాళ్ళ కింద, యేసు నామములో కరోనా తొలగిపోవును గాక అన్నాడు.
అనగానే కాళ్ళ కింద తొక్కేస్తాను అని చెప్పని అన్నాడు. అన్న తర్వాత ఇంకెక్కువ అయిపోయింది. ఆయా సందర్భాల్లో దేవుడు కొన్ని విపత్తులు ఎందుకు పెడతాడంటే మన జీవితాలలో ప్రజలలో మార్పు తేవడానికి, ప్రజలలో ఉన్నటువంటి ఈ నైతిక విలువలు అసలు ఈ మనుషులు ఎలా ఉన్నారో తెలుసుకొనడానికే. కొన్నిసార్లు మనం అనుకుంటాం ప్రియులారా, ఎందుకు మనకు సకాలంలో వర్షాలు పడటం లేదు, సకాలంలో ఎందుకు మనకు పంటలు పడటం లేదు, సకాలంలో మనం అనుకున్నటువంటి కార్యాలు ఏవి కూడా ఎందుకు జరగటం లేదు అని చెప్పని అంటారు. చూడండి, దీనికి ఇర్మియా గ్రంథంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయాన్ని మీరు చదువుతుండే ప్రియులారా, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయాన్ని మీరు చదువుతూ ఉన్నప్పుడు 25వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. ఏంటంట? మీకు మేలు కలగకపోవడానికి కారణం ఏంటంటే మీ పాపములే. మీ పాపములు ఎటువంటి పాపములు అని చెప్పారంటే అవి సామాన్యమైనటువంటి పాపములు అంటే సామాన్యమైనటువంటివి కాదు, భయంకరమైనటువంటి పాపాలంట. భయంకరమైనటువంటి పాపములో వీళ్ళు ఉన్నారండి. ఇజ్రాయేల్ ప్రజలు అనబడేటువంటి వారు భయంకరమైనటువంటి పాపములో ఉండడం వలన వాళ్ళ జీవితం ఏమైపోయిందంటే వాళ్ళకి సకాలంలో వర్షాలు పడటం లేదంట, సకాలంలో పంటలు పడటం లేదంట. వీళ్ళు అనుకుంటున్నారు, ఎందుకు ఇలా జరుగుతుంది, పంటలు ఎందుకు పడటం లేదు, వర్షాలు ఎందుకు పడటం లేదు. మనకెప్పుడు కూడా కొన్ని సెంటిమెంట్స్ ఎక్కువ. క్రైస్తవుడు అనబడేటువంటి వాడు సెంటిమెంట్కి ప్రాధాన్యత ఇచ్చాడు అని చెప్పండి వాడు క్రైస్తవుడే కాదు. ఇంట్లో ప్రార్థన చేసుకుంటావు, ఇంట్లో ప్రార్థన చేసుకుని బయలుదేరిన తర్వాత నువ్వు రోడ్డు మీదకి రాగానే నీకు ఎవరైనా విధవరాలు కనపడింది అనుకో, మళ్ళీ కాసేపు ఆగుతాడు, నటిస్తావు పక్క నుండి. అప్పుడు నీకు సెంటిమెంట్ ఉన్నట్టా లేనట్ట? ఉన్నట్టా లేనట్ట? సెంటిమెంట్ ఉంది కదా. మరి నువ్వెలా క్రైస్తవురాలువి? నువ్వు లోపల ఏమైనా ప్రార్థన చేస్తున్నావు, ప్రభా నేను వెళ్ళేటువంటి ప్రయాణంలో నీ తోడ్పాటు నాకు అందించయ్యా, నన్ను కాపాడు ప్రభా అని చెప్పాను. నీ అంతా నువ్వు ప్రార్థన చేసి నాకు తోడుగా రా ప్రభా అని చెప్పాను అన్నావు. బయటకు వచ్చావు, బయటికి రాగానే విధవరాలు నీకు ఎదురుపడింది, కనపడగానే వెంటనే నీ ప్రయాణం కాస్త 2 నిమిషాలు షో చేస్తావు. ఏదో పని ఉన్నాడు, అమ్మా ఇడ్రా అని చెప్పని పిలుస్తావు, అబ్బాయి ఇడ్రా అని చెప్పని పిలుస్తావు. ఏమి లేదు ఆడ. ఏంటంటే పలానా ఆమె ఎదురొచ్చిందండి. కొంతమంది అంటారు అసలు ఆమె చూపే మంచిది కాదండి. సెంటిమెంట్కి ఇచ్చినటువంటి ప్రాధాన్యత దేవునికి నువ్వు ఇవ్వటంలా. ఎందుకు వర్షాలు పడటం లేదు, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా అకాల వర్షాలు లేకపోతే పడవలసిన సమయంలో ఎందుకు పడటం లేదు, పంటలు ఎందుకు పండటం లేదు అని చెప్పారంటే మనం రకరకాలైన కారణాలు మనం వెతుకుతూ ఉంటాం. అందుకనే ఇశ్రాయేలీయులు ఈ ఆలోచనతో ఉన్నారు కాబట్టి దేవుడు వారికి చెబుతున్నటువంటి మాట అంటున్నాడు కదా, ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసా? ఏమంటున్నాడు? మీ దోషములు వాటి క్రమమును. మన దోషాలంటే ఏ క్రమాన్ని తప్పించాయి? ఏ క్రమం తప్పించాయి? ప్రకృతి యొక్క క్రమాన్ని కూడా తప్పించింది మానవుని యొక్క దోషం, మానవుని యొక్క పాపములు. ప్రకృతి క్రమాన్ని తప్పించింది మన దోషములు. అంటే మన దోషము, మన పాపములు అనబడేటువంటి బలమైనవా కాదా? బలమైనవా కాదా? ఇంకా చెప్పాలంటే మన పాపాలు ఎంత బలమైనని చెప్పంటే పరమందు ఉన్నటువంటి దేవుణ్ణి భూలోకానికి రప్పించాం. ఇంకెంత మంచి ఏం కావాలా? ఎక్కడున్నటువంటి ఆయన్ని, అక్కడ ఉన్నటువంటి ఆయన్ని భూమి మీదకి రప్పించింది ఏంటి? మన పాపములే కదా. మన పాపములే అక్కడ ప్రశాంతంగా ఉన్నటువంటి ఆయన, ఆనందంగా సంతోషంగా తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆయనను ఈ లోకానికి రప్పించింది ఏంటంటే మన పాపములే. అందుకనే పాపం అనేది అంత తేలికైనటువంటిది కానే కాదు. మీ దోషములు వాటి క్రమం తప్పించను, మీకు మేలు కలగకపోవడానికి మీ పాపములే కారణం. ఆలోచించేయండి. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళారా, నేను మీకు జ్ఞాపకం చేసేటువంటి మాట, మనకు భౌతిక స్వస్థతనిచ్చేటువంటి వాడు ఆయనే, అంతరంగాన్ని కూడా స్వస్థపరిచేటువంటి వాడు ఆయనే. బాగు చేసేటువంటి బోధకుడే కానీ బాధించేటువంటి బోధకుడే కాదు. మీరు మత్తయి సువార్త ఈ మాట మీరు చదువుతా ఉంటే ప్రియులారా, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఒక సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 9వ అధ్యాయాన్ని మీరు చదువుతూ ఉంటే ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, పక్షవాయువు కలిగినటువంటి ఒక వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి కొంతమంది వ్యక్తులు మోసుకుని వస్తారు. మోసుకుని వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి విశ్వాసమును చూచి ఏమంటాడంటే,
కుమారుడా ధైర్యముగా ఉండు అని చెప్పని అంటాడు. ఏమంటున్నాడు? కుమారుడా ధైర్యముగా ఉండు. 2వ వచనం అంటాడు, కుమారుడా, యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా ధైర్యముగా ఉండు అని అన్నాడు. ఎవరి విశ్వాసం ఇంతకీ? పక్షవాయుముతో మంచానబడి ఉన్నటువంటి వాడి విశ్వాసమా? లేకపోతే వాడిని మోసుకొచ్చినటువంటి వారి విశ్వాసమా? యేసు ఎవరి విశ్వాసాన్ని చూచాడు? మోసుకొచ్చినటువంటి వారి విశ్వాసమును చూచాడు. వాడు పడినటువంటి ప్రయాస, వాడు పక్షవాయువుతో ఉన్నటువంటి ఆ వ్యక్తిని, మంచం మీద ఉన్నటువంటి వ్యక్తిని యేసు ప్రభు వారి దగ్గరికి మోసుకుని వస్తే యేసు వారి విశ్వాసము చూచి ఏమంటున్నాడు తెలుసా? కుమారుడా ధైర్యముగా ఉండు, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. ఇంతకు అసలు వాళ్ళు వచ్చింది దేనికోసం? పైపెచ్చక్కడ ప్రభు అంటాడు, కుమారుడా ధైర్యముగా ఉండు అని అన్నాడు. ఎందుకు ధైర్యం? ధైర్యముగా ఉండు అని చెప్పని ఎప్పుడు అంటాం? ఎవడైనా పిరికివాడు ఉన్నాడు అనుకోండి, పిరికివాడి దగ్గరికి వెళ్ళి ఏమంటాడు? ఊరిగా ధైర్యంగా ఉండు, భయపడవాకు అని చెప్పని అంటాం. భయానికి గురైనటువంటి వాడు ఎవడైనా ఉంటే, భయపడేటువంటి వాడు ఉంటే, ఆ భయపడుతున్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ధైర్యంగా ఉండు అబ్బాయి అని చెప్పని అంటాం. హాస్పిటల్లో పేషెంట్ ఉన్నాడు అనుకో, పేషెంట్ దగ్గరికి వెళ్ళి మనం ఏం చెబుతాం? చెప్పండి, ఏం చెబుతాం? కష్టం అయిపోయింది, ఏం లేదు ఆడ అని చెప్పి అన్నాం అనుకో, వాడు అప్పుడే పోతాడు. అవునా? మనం ఏం చెబుతాం తెలుసా? పర్వాలేదు, ప్రార్థన చేస్తాం, నువ్వు కోలుకుంటావులే, జాగ్రత్తగా ఉండు, దేవుడు సహాయం చేస్తాడని చెప్పని అంటాం. చెప్పాల్సింది కూడా ఇదే. కొంతమందికి ఆ కామన్ సెన్స్ కూడా ఉండదు. ఆ పేషెంట్ ముందే మాట్లాడుకుంటూ ఉంటారు కొన్ని మాటలు. పేషెంట్ ముందే రకరకాలైనటువంటి మాటలు, చావును గురించినటువంటి మాటలు. ఇటు పక్క బెడ్ లో ఉన్నటువంటి వాడు చచ్చిపోతాడు, ఇది చూసినటువంటి వాడు వీడు నాకేమవుతుందని చెప్పని అనుకుంటా ఉంటాడు. అటువంటి సమయంలో వెళ్ళినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొంచెం అతన్ని బలహీనపరిచేటువంటి మాటలు మాట్లాడకూడదు, ధైర్యం ఇచ్చేటువంటి మాటలు మాట్లాడాలి. ఇప్పుడు రోగముతో ఉన్నటువంటి వాడు ఈ వ్యక్తి కదా, జబ్బుతో ఉన్నటువంటి వాడు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని దినాల నుంచి ఆ మంచాన పడి ఉన్నాడో తెలియదు. కానీ ఇప్పుడు ప్రభువు చెబుతున్నటువంటి మాట ఏంటి తెలుసా? కుమారుడా ధైర్యముగా ఉండు, నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పి అన్నాడు కదా. ఇంతగా ధైర్యం ఎందుకు వాడికి? సరే ధైర్యముగా ఉండు అని చెప్పి అన్నటువంటి వాడు నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పి అనగానే బహుశా నేను అనుకుంటాను, ఈ వ్యక్తిలో ఉన్నటువంటి పాపములు ఏవైతే మనవో యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి రాగానే ఈ వ్యక్తికి తన పాప జీవితం గుర్తొచ్చుండిద్ది. అవునా? 90వ సంకీర్తనలో దైవజనుడైనటువంటి మోషే గారు చేసినటువంటి ప్రార్థన అంటాడు కదా, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు ఏం కనపడుతున్నాయంట? రహస్య పాపం ఎక్కడ కనపడుతున్నాయి? దేవుని ముఖ కాంతిలో అంట రహస్య పాపములు కనపడుతున్నాయి. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి రాగానే, ప్రభు యొక్క ముఖాన్ని చూడగానే వీడు భయపడిపోతున్నాడు. ఏంటో తెలుసా? నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం ఏంటంటే నేను చేసినటువంటి పాపాలే కదా, నేను చేసిన పాపాలే నన్ను ఈ స్థితికి నడిపించాయి. ఈ స్థితిలో ఉండడానికి కారణం నేను చేసిన పాపమే. కాబట్టి ఈ పాపం అనబడేటువంటి తనకు గుర్తొచ్చింది కనుక ఆ గుర్తొచ్చినటువంటి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ భయపడుతున్నాడు. కాబట్టి ప్రభు అంటున్నాడు కదా, కుమారుడా ధైర్యముగా ఉండు, ఇదిగో నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఆయనకు క్షమించేటువంటి అధికారం ఉంది, ఆయనకు బాగు చేసేటువంటి అధికారం ఉంది. అందుకనే వాడిని శారీరకంగా స్వస్థపరిచాడు. పాప విషయంలో, పాప రోగము నుంచి కూడా వానికి విడుదల దేవుడిచ్చాడు కదా. అందుకని అన్నాను, నా దేవుడు ఎటువంటి వాడయ్యా అంటే బాధించేటువంటి బోధకుడు కాదు, ఆయన బాగు చేసేటువంటి వాడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక చక్కటి కీర్తన ఉంటుంది, 320వ కీర్తన కనుక మీరు అనే పాడాలండి. పాస్టర్ గారు లాగా మల్టీ టాలెంట్స్ నా దగ్గర లేవు. 320వ కీర్తనలో యేసు విభుని తలచి మధ్యలో ద్వేషములు ఆరోగ్యంపరైనటువంటి కీర్తనలో చివరి చరణంలో ఒక మాట ఉంటుంది, బాధ చేసడి గురులు వీడుచు బోధకుల దరి చేరరే అని చెప్పని అంటాడు. ఎవరిని వీడాలంట? ఎవరిని వీడాలి? బాధించేటువంటి గురువులు అనబడేటువంటి వారు ఉన్నారు సమాజంలో. అంటే వాళ్ళు ఎవరైనా కానీ మాస్టర్ అంటాం, మాస్టర్ అంటే బోధకుడిని కూడా మాస్టర్ అని చెప్పని అంటారు. అటువంటి వారిని వీడి ఎవరి దగ్గరికి వెళ్ళాలంట? బాధించేటువంటి బోధకులను విడిచిపెట్టండి, బాధ చేసేటి గురువులు వీడుచు బోధకులు ధరిచారండి. ఏ బోధకుడు?
ఏ బోధకుడు అంటే నీ మేలు కోరేటువంటి బోధకుడు, నీ క్షేమం కోరేటువంటి బోధకుడు, నీ క్షేమాన్ని నిత్యము కూడా కోరుకునేటువంటి బోధకుడు ఎవరైతే ఉన్నారో అలాంటి వారి మంచి బోధకుని దగ్గరికి నువ్వు చేరు అని చెప్పని అంటాడు. ఎవరిని విడిచిపెట్టాలి? బాధించేటువంటి వాళ్ళని విడిచిపెట్టాలంట. నీకు మేలు చేసేటువంటి వారిని దగ్గరికి చేరాలంట. సాధులై వర్తింపరే అని చెప్పని అంటాడు. యేసు విపుని తలచి మదిలో ద్వేషములారగింపరే. కాబట్టి మా బోధకుడు, నా బోధకుడు లేదా మన ప్రభు బాధించేవాడు కాదు, ఆయన మనలను బాగు చేసేవాడు. మూడోది ఒక మాట చెప్పు ముగిసా. మన జీవితాల్లో మనం ఆరాధించేటువంటి బోధకుడు మన ప్రభు ఎటువంటి వాడు అని చెప్పానంటే, ఆయన ఎప్పుడు కూడా తన జీవితంలో పరిచర్య చేయించుకొనడానికి అయితే వచ్చినటువంటి వాడు కాదు, కానీ ఆయన పరిచర్య చేయటానికి వచ్చినటువంటి బోధకుడు. ఎటువంటి వాడు ఆయన? దేనికోసం వచ్చాడు ఆయన? దేనికోసం వచ్చాడు చెప్పండి? ఇవాళ ఏదైనా కొంచెం పదవిలో ఉంటే అసలు మామూలుగా ఆగుతున్నారా జనం? పోనీ పొలిటికల్ లీడర్స్ అని చెప్పారంటే పొలిటికల్ వాళ్ళే కాదు, మామూలుగా స్పిరిచువల్ లీడర్స్ పరిస్థితి కూడా ఏంటి చెప్పండి? భయంకరమైనటువంటి పరిస్థితులు. సేవ చేయించుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళు లీడర్స్. సేవ చేయించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ మనుషులు. కానీ ప్రభు ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఆయన సేవ చేయించుకోవడానికి వచ్చాడా? సేవ చేయించుకోవడానికి వచ్చాడా? ఆయన సేవ చేయించుకోవడానికి రాలా, ఆయన పరిచర్య చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకనే మీరు యోహాను సువార్త 13వ అధ్యాయాన్ని మీరు చదువుతూ ఉన్నప్పుడు, యోహాను సువార్త 13వ అధ్యాయాన్ని మీరు చదువుతుంటే ప్రియులారా, ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయము 13వ వచనం నుంచి కనుక మీరు చదువుతూ ఉన్నప్పుడు, బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచున్నారు, నేను బోధకుడును ప్రభువును గనుక మీరిట్లు పిలుచడం న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరు ఒకరి పాదములు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ ఏం చేశాడంట? ఇలాగూ చేసి తిని. ఏం చేశాడు ఆయన? యేసు ప్రభు వారు తన శిష్యుల యొక్క పాదాలు కడిగాడు కదా. ఆయన పరిశుద్ధుడైనటువంటి వాడయ్యండి, ఏ పాపము లేనటువంటి వాడయ్యండి, ఉన్నతమైనటువంటి సింహాసాన్ని విడిచిపెట్టి ఈ లోకములో తను రిక్తునిగా చేసుకుని వచ్చినటువంటి ఆయన ఈ లోకములో ఆయన చేసినటువంటి పని ఏంటి? శిష్యులు అని అనగానే సర్వెంట్ అని చెప్పని అనగాలి, లేకపోతే శిష్యులు అని చెప్పని ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో, అసలు మన వాళ్ళకి మామూలుగా అసలు ఎలా అయిపోయిందంటే, మన పరిస్థితి ఎలా అయిపోయిందంటే, మన బోధకులు కూడా పక్కన సెక్యూరిటీ అవసరం అయిపోయింది. చూడండి, మంది మార్బలం. ఎంతమంది లేరు ఈ లోకంలో అంటే చాలా మంది ఉన్నారు. వాళ్ళ చుట్టూ ఏంటంటే మంది మార్బలం. నేను అనుకుంటాను ప్రియులారా, నీ చుట్టూ ఎంతమంది మంది మార్బలం ఉన్నప్పటికీ కూడా ఆ సమయం వచ్చిందనుకోండి, నిన్ను ఎవడైనా తప్పించగలడా? బాగా గొడవ చేసేటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, పిల్లలు క్లాసులో గొడవ చేస్తామంటే గట్టిగా మాస్టర్ గారు రే అని చెప్పి ఒక్కడ గదింతే చాలు, మొత్తం సెట్ అవుదా క్లాస్ అంతా? అయితా లేదా? అంతే. పక్కన ఒక్కడ కొట్టాడు అనుకో, మిగతా వాళ్ళు మొత్తం పారిపోరా? ఉంటారా? ఉండరు. మన పని అది కాదు కదా. మనం ఎందుకు వచ్చాము ఈ లోకానికి అని చెప్పానంటే, ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడంట. ఆయన పరిచర్య చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. మరి ఆయనను ఆరాధించేటువంటి మనం ఏం చేయాలి? మనమేమో పరిచర్యలు చేయించుకోవాలి. మనమేమో చేయించుకోవడానికి అలవాటు పడ్డాం, ఆయన ఏమో చేయడానికి అలవాటు పడ్డాడులే కదా. మంది ఈ బోధ కదా, మందంతా సపరేట్ స్టైల్గా, మందంతా సపరేట్ అనమాట. ఆయనేమో చేయడానికి వస్తే మనమేమో చేయించుకోవడానికి వచ్చాం. ప్రభు ఏమంటున్నాడు? నేను ఎందుకు ఇలాగూ చేశాను అని చెప్పానంటే, మీకు మాదిరిగా నేను చేసిన ప్రకారం మీరు చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని, ఒక నూతన వరవడిని, ఒక కృతధనాన్ని నేను మీకు చూపించాను. ఏంటంటే మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడగండి. కొన్ని సంఘాల్లో ఉంటుంది పాదశుద్ధి అని చెప్పని చేస్తారు. మాండీ థర్స్డే రోజు పాదశుద్ధి అని చెప్పని సేవకుడు ఏం చేస్తాడంటే, బాప్తిజం పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో
వాళ్ళ యొక్క పాదాలు గడిగేటువంటి అలవాటు కొన్ని సంఘాల్లో ఉంది, చేస్తారు కొంతమంది. అలాగని మనము చేయాల్సినటువంటి పని కూడా మనం పరిచర్య చేయడానికి వచ్చాము కానీ చేయించుకోవడానికి రాలేదు. కాబట్టి మనం ఎలా ఉన్నాం, మనం ఏ రీతిగా మన జీవితాన్ని ఈ లోకంలో కొనసాగించడానికి మనం ఇష్టపడుతున్నాం, ఏ విధమైనటువంటి బోధకుడిని మనం వెంబడించడానికి అనుసరించడానికి ఇష్టపడుతున్నాం, ఎటువంటి బోధలు మనం వింటున్నాం, ఏ విధమైనటువంటి బోధలు మనం చేయడానికి ఇష్టపడుతున్నాం ఆలోచించేయండి. ఈ రాత్రి కాలమున దేవుని యొక్క పాదాల దగ్గరకు వచ్చినటువంటి మనందరము కూడా ఈ ఆనందకరమైనటువంటి మాసములో, ఈ ఆనందకరమైన ఈ సంతోషకరమైనటువంటి మాసములో మన బోధకుని యొక్క గొప్పతనాన్ని గురించి నేను మీకు జ్ఞాపకం చేశా. ఎటువంటి వాడు నా బోధకుడు, ఎటువంటి వాడు? మొదటి మాట ఏం చెప్పాను? ఏ మాట చెప్పాను? మొదటి మాట అయిపోయిందా? నాకు తెలుసు, ఈ చెబుతా వింటాం, చెప్పిన కాసేపు తల్లాడిస్తాం, అన్ని బాగానే. తర్వాత ఏం చెప్పాడు ఏమో కదా. అందుకనే ఎప్పటికప్పుడు మధ్య మధ్యలో ఏదైనా చెప్పేది ఎందుకంటే మీరు మర్చిపోకుండా ఉండటం కోసమే. దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి బోధకుడు మన బోధకుడు, అవునా? స్వచిత్తం కాదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. రెండవది, బాధించే బోధకుడు కాదు, బాగు చేసేటువంటి బోధకుడే మన బోధకుడు. మూడవది, పరిచర్య చేయించుకునేవాడు కాదు, పరిచర్య చేయటానికి వచ్చినటువంటి బోధకుడు. అట్టి బోధకుడిని ఆరాధిస్తున్నటువంటి మనము కూడా ఏ స్వరూపంలోకి మారాలి? ఏ స్వరూపంలోకి రావాలి? పౌలు గారు అంటాడు, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుందని అన్నాడు ఆయన. నేను మిమ్మల్ని కన్నాను అని చెప్పి ఆయన ఒక సందర్భంలో అంటాడు. మళ్ళీ అంటాడు కదా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుందంట. ఇప్పుడు మనలో ఏ స్వరూపం ఏర్పడాలి? ఏ స్వరూపము? యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క స్వరూపంలోనికి మార్చబడాలంటే మనం దేవుడు అవ్వాలని కాదు, ఆయన స్వభావంలోనికి మనం మార్చబడాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహింపచేసి ఆయన కృపలో మనల్ని భద్రపరచును గాక. ఆమేన్. ఇటు అవకాశాన్ని ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, రెవరెండ్ చక్రధర గారికి, అలాగే పాస్టర్ గారికి, అలాగే పాస్టర్ గారులందరికీ, మరి సంఘ డీకన్స్కి, మరి వచ్చినటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుచున్నాను. థ్యాంక్ యూ.